కర్నూలులో జరిగినటువంటి ఘోర ఈ బస్సు ప్రమాదం పైన వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున స్పందించారు. వైసీపీ సోషల్ మీడియాతో పాటు వైసీపీ నాయకులను టార్గెటెడ్గా పోలీసులు అక్రమ కేసు పెట్టారని ఇవాళ శ్యామలను పిలిచి విచారించినటువంటి సంగతి మనకు తెలుసు. ఆ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి శ్యామల గారు మేడం చెప్పండి, అసలు ఏం జరుగుతుంది, మీ మీద కేసు ఎందుకు పెట్టాల్సి వస్తుంది? నిజాలు మాట్లాడాం కాబట్టి కోపం వచ్చి కేసు పెట్టారు. ఇక్కడికి పిలిపించారు. విచారణ పేరుతో కాసేపు మమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. వాటికి తగ్గట్టుగా మేము సమాధానాలు కూడా చెప్పడం జరిగింది. సో తదుపరి చూద్దాం ఏం జరుగుతుందో. అంటే మీరు ఏం ప్రశ్నించారని మీ మీద కేసు పెట్టాల్సిన అవసరం? మనం అడిగాం కదా, అంటే ఈ బస్ ప్రమాదానికి పరోక్షంగా కారణం మద్యం కాదా, మీరు నడుపుతున్న బెల్ట్ షాపులు కాదా, ఆ టైం వరకు కూడా బెల్ట్ షాప్లు అవైలబుల్గా ఉండడం వల్లే కదా మేబీ అతను అది కన్జ్యూమ్ చేయడం ఆ లిక్కర్ అనేది, తర్వాత తద్వారా యాక్సిడెంట్ జరగడానికి ఒక పరోక్ష కారణం చూస్తే ఇదంతా మాఫియాకి, మద్య మాఫియాకి రిలేట్ అయ్యి లేదా అని కొంచెం మనం చేసాం కాబట్టి వాళ్ళకి కోపం వచ్చినట్టుంది. కాశీబుగ్గ ఘటన ఎట్లా చూడాలండి? కాశీబుగ్గన ఘటన అయితే అంటే ఎంత విషాదకర ఘటన అది. ముందుగా చనిపోయిన వాళ్ళ అందరి ఆత్మలకి కూడా శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబాలకి కష్టాలని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అండ్ గవర్నమెంట్ చూస్తే డబ్బులు ఇచ్చేశారు చనిపోయిన వాళ్ళకింత, గాయపడ్డ వాళ్ళకింత అని చెప్పి ఏదో సెక్టర్స్గా విభజించి డబ్బులు ఏదో అనౌన్స్ చేసి పనిచేస్తున్నారు. ఒక మాట కూడా చెప్తున్నారు, అది ప్రైవేట్ గుడి, గవర్నమెంట్కి ఏం సంబంధం అని కూడా మాట్లాడుతున్నారు. అంటే ఈ రోజున గుడి విషయంలో ప్రైవేట్ గుడి గవర్నమెంట్కి ఏం సంబంధం? మరి రేపు మెడికల్ కాలేజీల విషయంలో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్కి ఏం సంబంధం అనరా? గవర్నమెంట్ కాలేజ్ ఒకటే కాదు కదా, గవర్నమెంట్ ఆసుపత్రి కూడా ఉంటుంది, దాంట్లో ఉండేటువంటి వైద్య చికిత్సలు కూడా ఉంటాయి. ఈ రోజున చూస్తే నార్మల్ చికిత్స సిటీ స్కాన్లకు కూడా 10 ఏళ్ల పాటు ప్రైవేట్ టెండర్లను పిలుస్తున్నారు కదా, వాటిని కూడా ప్రైవేట్ పరం చేద్దాం అనుకుంటున్నారు కదా ఈ కుటుంబ ప్రభుత్వం. మరి ఇన్ని గుడికే ప్రైవేట్ అయింది, గవర్నమెంట్కి ఏం సంబంధం అని అడిగారు, మీరే అడిగారు. మరి రేపు మెడికల్ కాలేజీలకు కూడా అది వర్తిస్తుంది కదా అన్న విషయం ఈ రోజున ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ పీపీపీ మోడల్కి వ్యతిరేకంగా, గవర్నమెంట్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విస్తృతంగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో కూడా నాయకులందరూ చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు. అందులో భాగంగా ఈరోజు నేను కూడా కర్నూలులో మన ఎస్పీ మోహన్ రెడ్డి గారితో పాటు ఈరోజు కొన్ని సంతకాలు కూడా సేకరించడం జరిగింది. చాలా సంతోషంగా కూడా ఉంది. మాజీ మంత్రి అరెస్ట్ని ఒక ఫ్యాబ్రికేటెడ్ పొలిటికల్ కేసు లాగా చూడాలి. అంటే ఒక పొలిటికల్ మోటివ్తో అరెస్ట్ చేశారు, ఒక పర్సనల్ ఎజెండాని, పర్సనల్ గ్రడ్జెస్ని తీర్చుకోవడానికి ఈరోజు పవర్ని వాడుకుంటున్నారేమో అని నా అభిప్రాయం. అంటే పెద్ద తుఫాను పెద్ద ఎఫెక్ట్ లేకుండా ఉండేందుకు ఆర్టీజీఎస్ ద్వారా అక్కడే కూర్చొని పెద్ద స్థాయిలో వర్క్ చేశాం కాబట్టి ఇంత ప్రభావం తగ్గింది, ఎఫెక్ట్ తగ్గిందని చెప్తున్నారు. అదే ఈ చేత్తో ఇలా అని ఇలా అన్నారా? అదేనా మీరు అందరూ చెప్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు చేత్తో పంపించేశారు, యూటర్న్ తీపిచ్చేశారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కదా, దాని గురించేనా? కరాటే ఫైట్ చేసి పంపించేశారు, మోంతా తుఫాన్ అటు పక్కకు అంటున్నారు. అంతే అదే అండి, ఒకప్పుడు అంటారు చూసారా, ఇది వరకు తిత్తి తీశారు, ఆ తర్వాత ఏదో తుఫాన్ వస్తే దాన్ని కూడా సైడ్ చేసేసారు, అప్పుడు చెప్పుకున్నారు కదా ఇలాగే. ఇప్పుడు కూడా ఈ మోంతా తుఫాన్ కూడా ముట్టుకేసి పంపించారు ఆయన, అది వాళ్ళు చెప్పేది. అంతే కదా. పవన్ కళ్యాణ్ వ్యవహార తీరుని ఎట్లా చూడాలి? గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, పీపీపీ గారు, ప్లీజ్ మీరు ఇప్పటికన్నా బయటకు వచ్చి మాట్లాడండి. ఇన్ని జరుగుతున్నాయి, మీ ప్రజల కోసం మీరు నించోరు, మీ వర్గ ప్రజల కోసం మీరు నించోరు, మీ నియోజకవర్గంలో అన్యాయం జరిగితే మీరు మాట్లాడరు, మీ నియోజకవర్గంలో కులాల పేరుతో బహిష్కరణలు చేస్తూ ఉంటే మీరు మాట్లాడరు, మీ నియోజకవర్గంలో ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతుంటే మీరు మాట్లాడరు. ఇంత మాట్లాడుతున్న లిక్కర్ మాఫియా గురించి, నకిలీ మద్య మాఫియా గురించి, తద్వారా ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాల గురించి ఎంత మేము ప్రశ్నిస్తున్నా మీరు బయటకు వచ్చి మాట్లాడరు. ప్లీజ్ మీరు బయటకు వచ్చి మాట్లాడండి. ఇట్స్ హై టైమ్ నౌ, ప్లీజ్. సూటిగా ఈ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచు? ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రొకడైల్స్ ఫెస్టివల్. చూసుకుంటే ముందుంది ముసల పండుగ అని చెప్పి పెట్టే పరిస్థితి. కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తే కేసులు పెడితే భయపడేది లేదు, దీన్ని ఎదిరించి పోరాడతామని చెప్తున్నారు శ్యామల. విడుదల చంద్రశేఖర్, హుస్సేన్ ఆర్టీవీ, కర్నూలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.